సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకొని ఇంకా వేలాడుతుంది. పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు. ఈ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నా. తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది. నేను ఎవరిని రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డు ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేమేమవుతామని అడిగే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తాం. ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో కృష్ణా గోదావరి కలిసే సంగమంలో హారతికి హాజరైన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని మాజీ మంత్రి దేవినేని ఉమా, గుడివాడ ఎమ్మెల్యే వేణిగల్ల రాము అసత్యాలతోటి ప్రచారం చేసి ఒక ఛాన్స్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక కరపత్రిక సాక్షితో రోజు విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలా క్లియర్ గా అసలు పోలవరం నిర్మాణం పూర్తవుతుంది, చేయగలుగుతున్నాం, నిర్మాణాన్ని ప్రారంభించగలుగుతున్నాం అని అంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఏదైతే ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా, అది కూడా 2 రాష్ట్రాల ఏర్పడిన తర్వాత అయితే అది తెలంగాణ ఆమోదించదు కాబట్టి ముందుగానే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఆ 7 ముంపు మండలాన్ని ఆంధ్రాకి బదిలీ చేశారు కాబట్టి ఇవాళ పోలవరం నిర్మాణం పూర్తవుతున్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో అసలు పోలవరమే ఆ రోజే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగానే తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు కూడా తీసుకుంటారు. అవన్నీ కూడా చూసి అంటే ఎక్కడైతే పోలవరం పూర్తవుతుంది, ఎక్కడైతే పోలవరం పూర్తి అవడం ద్వారా గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారిపోతే ఇక మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోరు, గుర్తించరు అనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఉమ్మగారు చెప్పినట్టుగా అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ఆటంకం చేసేటువంటి చర్యల్లో భాగమే వైఎస్ఆర్సీపీ చేసేటువంటి పనులు. వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణ మీద దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చాలా దారుణంగా మా వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ గారి మీద, అదేవిధంగా మా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘ నాయకుడు కూడా మా విజయవాడ అర్బన్ జిల్లాకి ఆ వ్యక్తి మీద ఈరోజు దుర్మార్గంగా బోండమ్మ ప్రోద్బలంతో బోండమ్మ అనుచరులు దుర్మార్గంగా వచ్చి షటిల్ ఆడుకొని ఇంటికి వెళ్ళే గ్యాప్లో దాదాపు అంతా కూడా ఇల్లుండే ఏరియా, లోటస్ అనేది గేటెడ్ కాంపౌండ్ లో ఇల్లుండే ఏరియా, ఆ ఏరియాలో ఉదయం 8:30 గంటలకే దాడి చేయడం అంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా లేదా? అసలుకి లాండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉందా లేదా? ఇక్కడ పక్కనే సౌత్ ఏసీపీ ఆఫీస్ కూడా, ఇతని మీద దాడి జరిగిన ప్రదేశం పక్కనే విజయవాడ సౌత్ ఏసీపీ ఆఫీసు, అంటే పోలీసు ఏసీపీ ఆఫీస్ పక్కనే దాడులు జరుగుతుంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా? ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? దాదాపు ఇప్పటికే మేము సిపి గారికి పలుమార్లు చెప్పడం జరిగింది, అనేక ఘటనల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ దాడులు ఆగట్లేదు. ఈ దాడుల్ని ఆపుతారా ఆపరా పోలీస్ డిపార్ట్మెంటు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి నేతలంతా కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్ని ఏ ఒక్కరు కూడా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆపే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న మా కార్పొరేటర్ భర్త మైలవరం దుర్గారావు చెరువు సెంటర్లో నడి రోడ్డు మీద సుత్తి పెట్టి కొడితే కనీసం పోలీసుల నుంచి సరైన స్పందన లేదు. మేము ఆల్రెడీ ఇప్పటికీ గవర్నర్ గారు కంప్లైంట్ ఇచ్చున్నాం, అదేవిధంగా సిపి కంప్లైంట్ ఇచ్చున్నాం, అదేవిధంగా రాష్ట్రపతి గారికి ఇచ్చాము. ఈ రాష్ట్రంలో అసలుకి
లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా విఫలమైపోయింది. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ప్రమాదంలో బాధితులను పరామర్శించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. 24 గంటల నుంచి వారందరూ కష్టపడుతున్నారు. తప్పకుండా అందరూ బాగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదు. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఖర్చు అయినా కూడా అధికారులకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎంత ఖర్చు అయినా మెరుగైన వాయిద్యం అప్పచెప్పి వాళ్ళని అందరినీ కూడా తీసుకువచ్చి జాగ్రత్తగా తీసుకున్నామని అధికారులకు కానీ మాకు కానీ సూచించారు. అదేవిధంగా మేము చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. 8 మందిని పరామర్శించడం జరిగింది. 2 తీవ్రంగా గాయపడ్డారు. తప్పకుండా ఇవాళ మేము ఫ్యాక్టరీ వారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కోరిన విధంగా, బాధితులు కోరిన విధంగా ఎటువంటి సాయం చేయాలో అన్నిటికీ ప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా అంతేకాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా అంగీకరించారు. తప్పకుండా మెరుగైన వైద్యమే కాకుండా ఎటువంటి వాళ్ళ ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోయారు. వారి కింద మనం ఫ్యాక్టరీ యాజమాన్యం కింద 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారికి ఇమీడియట్గా 10 లక్షలు విడుదల చేయమని కోరటం జరిగింది. తప్పకుండా ఇది చేయాలి. చిన్న గాయాలతో ఉన్న వాళ్ళకి 5 లక్షలు విడుదల చేయమంటం జరిగింది. ఆర్థిక సహాయంతో పాటు వైద్య సహాయం ఇవన్నీ అందించే విధంగా అధికారులు అందరం కలిసికట్టుగా ఉన్నాం. 24 గంటల నుంచి అధికారులు కూడా ఇదే పని మీద ఉన్నారు. అందరికీ ఒకటే చెబుతున్న, బంధువులకు కానీ ఎవరైనా కానీ ప్రశాంతంగా ఉండండి. డాక్టర్లని తమ విధుల్ని తమ చేయనివ్వండి. ఇక్కడ ఏదైనా సౌకర్యాలు కావాలంటే అధికారులు వచ్చి మీకు అన్ని విధాల సౌకర్యాలు అప్డేట్ చేసి ఏ విధంగా ఉన్నారో పొద్దున్న సాయంత్రం ఒకళ్ళు చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అధికారుల తరఫున అన్ని ఫ్యాక్టరీని ఇన్స్పెక్షన్ చేపించి తప్పకుండా సేఫ్టీ నామ్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదా, లేకపోతే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు. విజయవాడ పరిధిలో గల కొండపల్లి గ్రామం నందు ఉన్న మహాత్మా జ్యోతి బాపులే గురుకుల బాలుర హాస్టల్ను మంత్రి సమిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుకోకుండా మైలవరం మున్సిపాలిటీలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మేము ఈరోజు తనిఖీ చేసాం. కొన్ని చిన్న సమస్యలు తప్ప మిగతా అన్ని సమస్యలు ఏం పెద్దగా ఏమీ లేవు. స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. క్లాస్ రూమ్స్ కూడా చూసాం. ఎవ్రీథింగ్ అంతా బాగుంది. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మేము చెప్పాం. అది పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. మరి పేరెంట్స్, స్టాఫ్, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కూడా అడిగారు. 8th క్లాస్ 9th క్లాస్ సెక్షన్ ఇంకో సెక్షన్ కావాలన్నారు. ఖచ్చితంగా సెక్షన్ కూడా ఇస్తున్నాం. అది రేపటి నుంచే మేము ప్రాసెస్ అధికారులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా 8th 9th క్లాసెస్ కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. స్కూల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు. ప్రిన్సిపల్ గారు కావచ్చు, స్టాఫ్ అందరూ చాలా బాగుంది. పరిశుభ్రత చూసారు కదా మేడం, వెనకాల డస్ట్బిన్స్ అవి వల్గర్గా పడేస్తుండే, దీని మీద ఎలా చిన్న ఉన్నాయండి. అవి చిన్న ఉన్నాయి. కొంచెం కోతుల సమస్య ఉంది. ఇక్కడ పక్కన గ్రౌండ్ సమస్య కూడా ఉంది. అది కూడా నేను ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్పాము. అది కూడా సమస్య పరిష్కరిస్తాం. చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. అవి రిపీట్ కాకుండా ప్రిన్సిపల్ గారికి చెప్పాను. బాగా కోతుల సమస్య. వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగపు అధ్యక్షులు కొండపల్లి బుజ్జిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత విజయవాడ నగరంలో దాడుల సంస్కృతి లక్ష్యమీరిపోతాం. ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు, దేనికోసం దాడులు చేస్తూ ఉన్నారో కూడా ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విజయవాడ నగరంలో శాంతి భద్రతలు ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా విఫలమవుతూ ఉన్నాయంటే ప్రభుత్వం ఎంత మేర పోలీస్ శాఖ మీద ఒత్తిడి చేస్తూ ఉందో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రోజున కొండపల్లి బుజ్జి గారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఆర్య వైశ్య సామాజిక వర్గం మీద జరిగిన దాడిగానే మేమైతే భావిస్తూ ఉన్నాం. మనం కూడా చూసాం, దర్శిని తండ్రిని నడి రోడ్డు మీద కత్తులతో చంపినటువంటి ఘటన. మరి అతను కూడా టీడీపీ కార్యకర్తే. ఈ రోజున కూడా మరొక ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి కొండపల్లి బుజ్జి గారి మీద కూడా ఈ రోజున దాడి జరిగిందంటే ఇది కూడా ఆర్య వైశ్య నాయకుడి మీద జరిగిన దాడే. ఆర్య వైశ్యుల మీద విజయవాడ నగరంలో వరుసగా దాడులు చేయడం, హత్యలు చేయడాన్ని
తెలుగుదేశం పార్టీ కూటమి ఇంతవరకు ఎందుకు ఖండించట్లేదని మేమైతే సూటిగా ప్రశ్నిస్తాం. టీవీఎస్ క్రెడిట్ ఫైనాన్స్ ఏజెంట్గా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి లైంగికంగా మానసికంగా వేధిస్తూ ఒప్పుకోకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఒక మహిళ బాధితురాలు ఏమని బెదిరించారు? కేసు పెడతానని చెప్పారా? ఫైనాన్స్ చేస్తుంటాడు సార్. ఆ ఫైనాన్స్ ఫోన్లు మాట్లాడుతూనే ఉంటాడు. బిజీ 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 అని చెప్తాడు సార్. ఎప్పుడు అడిగినా ఏది ఇది ఇస్తానని చెప్పాను కదా, ఇదిగో 5 గంటలకు కాల్ 7ంటికి ఇస్తానని చెప్పి మెసేజ్ పెడతాను. సరే 7ంటికి ఇస్తావు కదా అని చెప్పి అప్పుడు అడిగితే మరి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మరి మీరు? సార్ ఇచ్చాను సార్. ఏమన్నారు? సార్ వాళ్ళు ఫోన్ చేశారు సార్. ఆ సార్కి ఫోన్ చేస్తే దానికి కూడా రెస్పాండ్ అవ్వకుండా అప్పుడు మాత్రం ఇదిగో వస్తున్నాను పొద్దున ఫోన్ చేశారు సార్. ఆ సార్ వాళ్ళు ఏంటి ఇట్లా ఒక అమ్మాయి ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, ఈఎంఐ కూడా సార్ నేను కట్టేస్తే మేకంతా నా ఈఎంఐ పూర్తయిపోయింది సార్. ఇప్పుడు జూలై వచ్చేస్తుంది, నాకేమో స్టిల్ ఇంకా వస్తుంది సార్, అలర్ట్ వస్తుంది సార్ ఈఎంఐ కట్టమని. పోలీస్ స్టేషన్లో చెప్పాను ఇట్లాగా నేను కేసు పెట్టాను అని చెప్తే ఏమో సార్ వాళ్ళు ఫోన్ చేస్తే పోలీస్ సార్ వాళ్ళు ఇదిగో వస్తున్నాను, 2ంటికి వస్తాను, 3ంటికి వస్తాను, అమౌంట్ తీసుకొస్తా అని అంటున్నారు కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? సార్ 4 days అవుతుంది. 4 days. సార్ అబ్బాయి మీద యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాను సార్. ఎందుకంటే ఊరికే హెరాస్మెంట్ అవుతుంది సార్. ఇక్కడికి రా అక్కడికి రా ఊరికే పిలిపిస్తున్నాడు. నేను ఎక్కువసారి ఇంకా తిరగలేదు సార్. అందుకే నేను ఇంకా నాకంటూ పెద్దవాళ్ళకి చెప్తే ఇంకా మీరు అడిగితే అట్లన్నా మీరు నాకు న్యాయం చేస్తారని నేను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.